ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీకును మీ కుటుంబమునకును మీ కలిగిన యావత్తునకును తోడై నడిపించును గాక. ఆమేన్. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా పుస్తకము 53వ అధ్యాయము. యెషయా పుస్తకము 53వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి, లేనివారు ఆలకించండి. ఐజియా చాప్టర్ 53 verse 7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మంచి దేవుడా, దయామయుడా, నీ మంచితనము, నీ గొప్పతనము, నీ ప్రేమ ఈ జగములలో ఎక్కడా నేను చూడలేదు, మాకు దొరకలేదు నాయన. నీవొక్కడవే మంచివాడవు, నీవొక్కడవే ప్రేమామయుడవు, నీవొక్కడవే నీతిమంతుడవు, నీవొక్కడవే పరిశుద్ధుడవు, నీవొక్కడవే నిజమైన దేవుడవు. అంత మంచి దేవుడు, గొప్ప దేవుడు నాకు లభించావు దేవాని స్తోత్రములు. ఈరోజు ప్రభువా, నీ ప్రియులతో మీరే మాట్లాడండి. ఈ దిన సేవకుని అభిషేకించండి, బలపరచండి, ఆత్మతో నింపండి. దేవానికి వందనాలు ప్రభువా. విశేషమైన నీ ప్రజలకి నీ ప్రేమ, నీ మంచితనము, నీ గొప్పతనం అర్థమైనట్లు బోధించడానికి కావాల్సిన జ్ఞానాత్మ నాకు అనుగ్రహించమని, సమస్త బలహీనతలు కొట్టివేయమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఎలా భరించావయ్యా, ఎలా సహించావయ్యా, ఎలా ఓర్చుకున్నావయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నాకు విపరీతమైన కాళ్ళు బాధలు వస్తూ ఉన్నాయి. చాలామందికి తెలుసు నేను వికలాంగుండని, నాకు 2 కాళ్ళు సరిగా పనిచేయవని. శీతాకాలంలో, వర్షాకాలంలో అలాగే స్టెయిన్ అయినప్పుడు, కొన్నిసార్లు వాతం కూరలు తిన్నప్పుడు, ఒక్కోసారి కారణం ఏంటో తెలియకుండానే కాళ్ళు బాధలు వస్తూ ఉంటాయి. విపరీతంగా పెయిన్స్ వచ్చి నిద్ర పట్టక, మందులు వేసుకున్న పని చేయక. ఎందుకంటే నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన బాధలు బట్టి, నాకు పోయినటువంటి 2 కాళ్ళను బట్టి అప్పటి నుంచి విపరీతంగా పెయిన్ కిల్లర్స్ మింగి ఈరోజు ట్యాబ్లెట్లు పనిచేయవు నాకు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాక్య ప్రకారమే కాకుండా ఎక్కువ నొప్పుల బిళ్ళలు వేసుకోకండి. ఒక టైం వచ్చినప్పటికీ నొప్పుల బిళ్ళే కాదు, ఏ బిళ్ళైనా, ఏ ట్యాబ్లెట్స్ అయినా అవి ఓవర్గా వాడేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుద్దంటే ఆ ట్యాబ్లెట్స్ మనలో పనిచేయవు బిడ్డలారా. నాకు ఆ ప్రాబ్లం వచ్చేసింది. కొన్నిసార్లు ట్యాబ్లెట్లు వేసుకున్న బాధలు తగ్గక, నిద్ర పట్టక ఏడుస్తూ ఉంటాను, నాకు నేనే బాధపడుతూ ఉంటాను. అలాగా రాత్రికాల సమయంలో బాధలు ఎక్కువైపోయి ట్యాబ్లెట్లు వేసుకున్నా పని చేయక, నిద్ర పట్టక బాధపడిపోతుంటే సడన్గా ఆ బాధల్లో నుంచి దేవుడు నాకు ఒక బోధ చేస్తున్నాడు నా అంతరంగంలో నుంచి. ఆ బాధల్లో నుంచి పుట్టిన ప్రసంగమే ఇది. ఈ చిన్న చిన్న బాధలే, ఈ కాళ్ళ బాధలే, ఈ నడుము బాధలే భరించలేకపోతున్నానే. యేసయ్య పడ్డ బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు ఆయన ఎలా భరించాడు అని నా మనసుకు అనిపించి ఇంకా రాత్రంతా స్తుతించడం ప్రారంభించాను. నాకు ఇచ్చిన బాధలను బట్టి స్తుతించాను, నాకు ఇచ్చిన శ్రమలను బట్టి స్తుతించాను, నాకు వచ్చిన నిందలను బట్టి స్తుతించడం ప్రారంభించాను. ఎందుకంటే ఆయన పడ్డ శ్రమలతో పోల్చుకుంటే మన పడిన శ్రమలు శ్రమలే కాదు, ఆయన పడిన నిందలతో పోల్చుకుంటే మన మీద పడిన నిందలు నిందలే కాదు, ఆయన అవమానాలతో పోల్చుకుంటే మన అవమానాలు అసలు లెక్కలోనే ఉండవు బిడ్డలా. నేను ఆ రాత్రంతా ప్రభును స్తుతిస్తూనే ఉన్నాను. ఆయన పడిన బాధలు బట్టి, శ్రమలు బట్టి. ఏ నేరము చేయని వాడు, ఏ పాపము చేయని వాడు, అన్ని బాధలు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా, అన్ని నిందలు వచ్చినా, అన్ని అవమానాలు వచ్చినా ఎలా సహించుకున్నావయ్యా అని చెప్పి
ఎలా మౌనంగా ఉండగలిగావయ్యా అని చెప్పి నేను స్తుతించడం ప్రారంభించాను. దీనికి వాక్యంలో ఏమైనా ఆధారం ఉందా అని నేను పరిశోధించినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నాకు కరెక్ట్గా జవాబు దొరికింది బిడ్డలారా. ఈ యెషయా పుస్తకము 53వ అధ్యాయము ఎప్పుడో రాయబడింది కదా అని ఎవరి గురించో అనుకోకండి. ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్న చరిత్ర అంతా ఎవరి గురించి అంటే యేసు ప్రభు గురించి. యేసు ప్రభు పుట్టక మునిపే అతని యొక్క పుట్టుక గురించి, అతని జీవితం గురించి, అతని ఎదిగిన విధానం గురించి, అతను పడ్డ శ్రమల గురించి, అతను పడబోతున్న శ్రమల గురించి, నిందల గురించి, అవమానాల గురించి, ఆయన యొక్క మరణము గురించి అన్నీ కూడా ఈ అధ్యాయములో ఇమిడి ఉన్నాయి బిడ్డలారా. ఈ అధ్యాయంలో ఇమిడి ఉన్నాయి. యేసు ప్రభు ఎంత గొప్పవాడు తెలుసా బిడ్డలారా? ఎంత గొప్ప దేవుని కుమారుడు తెలుసా బిడ్డలారా? ఆయన అతి సుందరుడైన, అతి మనోహరుడైన, ఆయన సర్వాధికారి అయిన, ఆయన రాజులకు రాజు అయిన, ఆయన యొక్క సౌందర్యము వర్ణించలేం. ధవళవర్ణుడైన, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, 10,000లో అతను గుర్తించదగినవాడు. అయ్య బాబా, ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, కవులు కళలు సరిపోవు, కాగితాలు చాలవు. అతని మంచితనం సామాన్యమని కాదు. యేసు ప్రభుండి చాలా సుందరమైన వాడు, అతి సుందరుడు, అతి మనోహరుడండి ఆయన. కానీ ఇప్పుడు ఆయన సొగసైనను స్వరూపమైన లేనివాడిగా మారిపోయాడు. ఆ రోమా సైన్యము 39 కొరడా దెబ్బలు కొట్టారండి. ఆ కొరడా దెబ్బలు కొట్టి లాగుతుంటే ఆ కొరడా చివర గేలములు లాంటి, వంకీలు లాంటి, మేకులు లాంటివి ఉండి అతని శరీరంలో గుచ్చుకొని ఇలా ఈడ్చుకుంటూ వచ్చేస్తే ఆయన శరీరం అంతా నాగటి చాళ్ళగా దున్నబడిపోయింది. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన ప్రాణం విలవిలాడిపోద్ది కదా. వినడానికి ఈజీగా ఉండొచ్చు, నేను చెప్పడానికి ఈజీగా ఉండొచ్చండి. నేను రాత్రికాల సమయంలో విపరీతంగా కాళ్ళు బాధలు వస్తేనే తట్టుకోలేకపోయాను. కానీ యేసు ప్రభు దేహమంతా గాయాలే. ఆ కొడా దెబ్బలు కొట్టి లాగుతుంటే రక్తం రక్తం, యెరూషలేము వీధులంతా రక్తమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విచారం, చాలా బాధ. ఎలా భరించాడో మహానుభావుడు. ఎవరి కోసం ఇది? పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. ఇటువంటి దేహం ఏంటి అయింది? పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. నిజంగా ఆలోచిస్తే ఏడుపు వస్తుందండి. పాలుగారి ఆ దేహం మీద పాపాత్ముల కొరడాలు చెళ్ళు చెళ్ళు చెళ్ళుమని కొట్టి లాగేస్తుంటే ఒళ్ళంతా నాగటే చాలుగా దున్నబడిపోయింది. ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారండి. ఆయన మోము మీద ఉమ్ము వేస్తారండి. అయ్యో, ఎలా సహించడు ఆయన? ఒక్కసారి ఆలోచన చేద్దామా బిడ్డలారా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ప్రాణం విలవిల్లాడిపోతుంది. కంటిలో ఒక నలక పడితే అది తీసుకునేదాకా కన్ను బాధపడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా తలపోటు వస్తే నీకు మనశ్శాంతి ఉండదు. ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టారండి. ఆయన తలలోకి ఆ ముళ్ళు లోపల కణతలోకి నొక్కేశారండి. అయ్యి బాబు, ఆయన ఒళ్ళంతా రక్తమే, తలలో నుంచి రక్తమే, కాలువలుగా రక్తమెల్లా కారుచుండెను. రక్తం కాలువలుగా కారిపోతుంది. ఎలా భరించాడు యేసయ్య? ఓ పక్కన అవమానం, గేలి, పరిహాసం, ఎన్ని భరించడండి ఆయన. మనం భరించగలుగుతున్నామా? తనతో ఉన్నవాడు ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని అప్పగించడానికి ఆడు పెట్టుకున్న గుతినేసా ముద్దు
ఆ రాణు వారిని తీసుకొచ్చి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వాడే యేసు అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బోధకుడా నీకు శుభమని చెప్పి దొంగ ముద్దు పెట్టాడండి. మడిమ ఎత్తి ముద్దు పెట్టాడండి. గాడిద ఎలాగైతే ఎత్తి కాలెత్తి మడిమెత్తి తన్నుతాదో ఆ కపట సహోదరుడు యొక్క కపట ప్రేమ ఎలా సహించాడు ఆయన. కూడానే ఉండేవాడు. యేసు ప్రభు పెట్టిన రొట్టెలు తిన్నాడు. యేసు ప్రభు ఇచ్చినటువంటి అభిషేకాన్ని పొందుకున్నాడు. అపోస్తుడయ్యాడు, శిష్యుడయ్యాడు. డబ్బు సంచి తనకిస్తే కపట ప్రేమతో యేసు ప్రభుని నమ్మేసిన నమ్మక ద్రోహం ఎలా భరించావేసయ్యా, ఎలా సహించావేసయ్యా. ఒక్కసారి ఆలోచించండి. ఇలా చెబితే మీకు అర్థమవుదు. మీ జీవితంలో ఎవరైనా మీతోనే ఉంటూ మీ కూడా ఉంటూ మీకు నమ్మక ద్రోహం చేస్తే గుండె పగిలిపోతుందా పగిలిపోదా? యేసు ప్రభు జీవితంలో నమ్మక ద్రోహులు ఉన్నారండి. భరించడండి పావు. యేసు ప్రభుతో కూడా ఉండి ప్రాణమైనా పెడతాము కానీ నిన్ను విడిచిపెట్టనన్న పేతురన్న యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయాడు. చిన్నపిల్ల అడిగితే యేసు ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. పెద్ద అడిగితే ఆ యేసు ఎవడో నేను ఎర్రగండి అంటున్నాడు. వీడు గలిలయుడే యేసుతో ఉన్నవాడే అంటే యేసుకు నాకు సంబంధము లేదంటున్నాడు. ఎంత బాధ. తనతో ఉన్నవారు అందరూ వదిలేస్తారు. ప్రియ స్నేహితుడా, ఈరోజు నీతో ఉన్నవారు అందరూ నీకు దూరం అయిపోయారా? ప్రియ దైవజనుడా, నువ్వు నమ్మినోళ్ళు నిన్ను మోసము చేసి వెళ్ళిపోయారా? నీ కొడుకు మీద కొట్టారా? నీ బ్రతుకు మీద కొట్టారా? నీ సంఘం మీద కొట్టారా? యేసయ్య కంటే పెద్ద బాధలు కాదు కదా ఇవన్నీ. యేసయ్య బదులు దూషించలేదు, బదులు పలకలేదు. గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాడిట మౌనముగా ఉన్నట్టు అతడు బాధింపబడుతున్నాను, దౌర్జన్యము నొందుతున్నాను, కొరడాలతో కొట్టబడుతున్నాను, ఒళ్ళంతా రక్తశక్తం అయిపోయినా, తల మీద ముండ్ల కిరీటం పెట్టిన, చేతుల్లో మేకులు కొడుతున్నా, కాళ్ళల్లో శిలలు దించుతున్నా, అంత మౌనముగా భరించాడయ్యా. మనం భరిస్తున్నామా? మనం భరించగలమా? యేసు నిమిత్తం ఒక శ్రమ రాగానే మనం ఏమైపోతున్నాం? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండగలుగుతున్నామా? స్తుతించగలుగుతున్నామా? అవమానాల్లో, నిందల్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? మాటకు మాట విసిరేస్తారు, మాటకు మాట సమాధానం చెప్తారు. ఎంత మాట అంటావా, నన్ను అంత మాట అంటావా, ఎంత నిందేస్తావా, ఇన్ని అవమానాలు చేస్తావా, నీ అంతు చూస్తా, నీ గొడవ తెలుస్తారని చెప్పి మాటకు మాట విసిరేసి, తిట్టుకు తిట్టు తిట్టేసి, దెబ్బకు దెబ్బ కొట్టేస్తావు. కానీ యేసయ్య తిట్టినా తిట్టలేదు. తిట్టినాను మరలా వారిని తీటడాయెను, కొట్టినాను మరలా వారిని కొట్టడాయేను. ఎంత మంచి దేవుడు అండి. తిట్టినా తిడతలేదు, కొట్టినా కొడతలేదు. మరి మనము మాటకు మాట అప్పచెప్పేస్తున్నావు కదా. బిడ్డలారా, మనం ఇది నేర్చుకోవాలి. ఈ సిలువ త్యాగములో యేసయ్య దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయనలాగా సహించగలుగుతున్నామా? ఆయనలాగా ఓర్చుకోగలుగుతున్నామా? ఆయనలాగా ప్రేమించగలుగుతున్నామా? ఎంత గొప్ప ప్రేమ చెప్పన బిడ్డలారా ఆయన గురించి. ఆయన పట్టుకోవడానికి ఆ సైన్యం వచ్చేస్తే, ఈ ఇస్కరియోతు యోధ అనేవాడు దొంగ ముద్దు పెట్టేసి అప్పగించేస్తే, యేసు ప్రభుని పట్టుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు పేతురు అనేవాడు తన దగ్గర కత్తి తీసి మల్కు అనేవాడు చెవి నరికేస్తాడండి. నన్ను పట్టుకోవడానికి వచ్చిన వాడిని నరికేశాడు అని సంబరపడ్డాడు యేసు ప్రభు? సంబరపడలేదండి. నా శిష్యుడు భలే పని చేయడం కూడా లేదు లేదు లేదు. పేతురో, నీ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు అని చెప్పి ఎవరైతే పట్టుకోవడానికి వచ్చారో, హింసించడానికి వచ్చారో, కొట్టడానికి వచ్చారో ఆ సైనికుల్లో ఒకడిని, సిలువ వేయడానికి వచ్చిన సైనికుల్లో ఒకడిని మలుకు అనేవాడిని పేతురు నరికేస్తే
యేసు ప్రభు ఆ నరకబడినటువంటి చెవిని తీసుకుని మరలా వాడికి చెవికి అంటించి బాగు చేశాడండి. ఈ బాబో ఏమి ప్రేమ! బాధించేవాడిని బాగు చేసే ప్రేమ. ఇది యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ చెప్పాలంటే అండి పుస్తకాలు సరిపోవు, కవులు కళలు సరిపోవు, గ్రంథాలు సరిపోవు. ఆయన ప్రేమ శిఖరము ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, ఆకాశము కన్నా ఉన్నతమైనది, సముద్రము కన్నా లోతైనది. దానికి అల్లలు లేవు. హింసించారు, నిందించారు, అవమానించారు, ముఖం మీద ఉమ్మేశారు, అందరి ముందు గేలి చేశారు, ముఖానికి ముసుగేసి పిడిగుద్దులు గుద్ది నిన్ను ఎవడో కొట్టాడో చెప్పు యేసు అని అపహాస్యం చేశారు, వెనక నుండి తన్నారు. పిల్లారా, ఇవన్నీ చేసినటువంటి ఇన్ని బాధలు పెట్టిన వారి కోసం యేసయ్య ఎక్కడైనా బదులు తులసించాడా? ఎక్కడైనా బదులు పలికాడా? ఎంత ఓర్చుకున్నాడు ఆయన. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటం, ఒళ్ళంతా గాయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా సహించవయ్యా? ఒక్కసారి ఆలోచించి యేసయ్యలాగా మనం ఉండగలుగుతున్నామా? అన్ని బాధల్లో కూడా అంటాడు, తండ్రి వీరేమీ చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అబ్బా, ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన క్షమాగుణం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదండి, ఎక్కడా లేదండి, ఎవరి దగ్గర లేదు. ప్రియ స్నేహితుడా, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేకపోతున్నాం, చిన్న కంటిలో నలక పడితేనే ఓర్చుకోలేవు. ఎవరైనా నిన్ను ఎన్నో మాటలు పడితే నువ్వేం చేస్తావు? గొడవకి వెళ్ళిపోతావు. యేసు ప్రభువు ఎన్నో మాటలు అన్నారండి. వీడు దెయ్యాలు పట్టినోడు అన్నారు, వీడు బయలుజేబు అన్నారు, వీడు దెయ్యాలకు అధిపతి అన్నారు, ఏమండి వీడు అబద్ధ బోధకుడు అన్నాడు, పిచ్చి పట్టిన వారు అన్నారు. ఆయనలో ఏ దోషము లేదు. అయినా ఎన్నో మాటలన్నా ఆయన మౌనంగానే సాగిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీలో ఈ ప్రేమ ఉందా? నీలో ఈ తగ్గింపు ఉందా? నీలో ఈ మంచితనం ఉందా? ఈ క్షమాపణ ఉందా? నువ్వు క్రీస్తు బిడ్డవైతే క్రీస్తు పోలికలోకి రావాలి. నీ ఇంట్లో నేను ఎన్నో మాటలు అంటున్నారేమో, నువ్వు ఉన్న ఊరిలో నీ సమాజంలో నీపై ఎన్నో నిందలేస్తున్నారేమో, అయినా సహించగలవా? ఎన్నో అవమానాలు నిన్ను గురి చేస్తున్నారేమో, అయినా వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయగలవా? యేసయ్యలాగా. అత్తగారు ఒక మాట అంటే పడవు, కోడలు ఒక మాట అంటే పడవు, అమ్మా నాన్నలు ఒక మాట అంటే పడవు, దైవజనుడు ఒక మాట అంటే పడవు, సాటి స్నేహితుడు ఏమనంటే పడో, మాటకు మాట చెప్పేస్తావు, దెబ్బకు దెబ్బ కొట్టేస్తావు. ఇంకెక్కడ యేసయ్య ప్రేమ, ఇంకెక్కడ యేసయ్య మంచితనం, మనలో క్షమాగుణం. ఎన్ని మాటలైనా పడి, ఎన్ని నిందలైనా పడి, ఏండి వారిని దీవించే దమ్ము నీకుందా? నేను దమ్ము అనే పదం ఎందుకు వాడానంటే, ప్రేమించడం ఎవడైనా ప్రేమిస్తాడు, అందులో పెద్ద గొప్ప విషయం ఏమి లేదు. దీవించడం ఎవడైనా దీవిస్తాడు, సహాయం చేసేవాడికి ఎవడైనా సహాయం చేయొచ్చు, ఉపకారం చేయడానికి ఎవడైనా ఉపకారం చేయొచ్చు. కానీ బాధ పెట్టేవాడిని, హింసించేవాడిని, నిందించేవాడిని, గాయపరిచేవాడిని, అవమానించేవాడిని కూడా ప్రేమించి క్షమించి దీవించే సత్తా, దమ్ము, మంచితనం నీకుందా? సిలువలో ప్రేమ కనబడతలేదా? యేసయ్యలో ప్రేమ కనబడతలేదా? ఆయన ఎలా సహించుకున్నాడండి. ఆయన వస్త్రాలు పీకి వేస్తారు, ఏమండి కొరడా దెబ్బలు కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు, మొయ్యలేని బరువైన సిలువ ఆయన మీద పెట్టి యెరూషలేము వీధులంతా ఏళన చేసుకుంటూ అవమానించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఒక్క మాట అయినా ఎవరినైనా అన్నాడా? ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అదే చెప్పాడు. ఆయన, నేను ఎన్నోసార్లు దేవాలయంలో తిరిగాను, నేను అప్పుడు ఎందుకు పట్టుకోలేదు, ఇప్పుడు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు వచ్చారేంటి? ఇలా ఎందుకు జరిగిందంటే, ఇది నా దేవుని చిత్తమని అండ్ యేసు ప్రభు చెప్పాడు. బిడ్డలారా, నేను వేడుకుంటే దేవదూతల సైన్యాన్ని దేవుడు పంపిస్తాడని దేవుడికి తెలుసు. అయినా
అయినా మౌనముగా సహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్నో నిందలు వస్తున్నాయి. యేసు ప్రభు కంటే ఎక్కువ నిందలు వచ్చాయా? యేసు ప్రభుని కొరడాలతో కొట్టారు, నిన్ను కొట్టారా? యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేస్తారు, నీ మీద ఉమ్మేస్తారా? ఆయన వస్త్రాలు లాగి వేస్తాడు, నీ వస్త్రాలు ఎవరైనా లాగేశారా? అయినా యేసయ్య మౌనంగా ఉన్నాడు, నువ్వు ఉండగలవా? ఆయన కంటే ఎక్కువ బాధలు మనం భరించలేదు కదా బిడ్డలారా. మనం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం గొప్ప భక్తుల్లాగా. కానీ దూషణ మానలేదు, తిరుగుబాటు మానలేదు, మాటకు మాట చెప్పడం మానలేదు, ఇంకా ప్రేమించడం రాలేదు, ఇంకా క్షమించడం రాలేదు. నువ్వు మాట చెప్పనా, నువ్వు ప్రేమించకుండా ఉంటే, నువ్వు క్షమించకుండా ఉంటే, నీ పట్ల ఎవరైనా అపరాధమే చేశారు, నిందలే వేశారు, తప్పే మాట్లాడారు, పొరపాటే మాట్లాడారు, అయినా యేసయ్యలాగా వారిని క్షమించకుండా ఉంటే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత దూరం వెళ్ళినా, ఏంటి ఎన్నో గొప్ప కబుర్లు చెప్పినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు. నీలో దైవిక ప్రేమ లేకుండా నువ్వు ఎంత దూరం ప్రార్థనకి వెళ్ళినా, ఎంత పొడుగు ప్రార్థన చేసినా, ఎన్ని తెల్ల బట్టలు వేసుకున్నా, అహంకారంతో విర్రవీగిపోతున్నా, నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే యేసయ్యలాగా సహించాలి. ఇప్పుడు ఆయనకు సొగసైనను స్వరూపమైన లేనివాడిగా బాధించారు, వ్యసనక్రాంతుడిగా ఉండిపోయాడు, అవమానించబడ్డాడు, లేత మొక్కలాగా ఎదిగినవాడు ఈరోజు సిలువ కొయ్యపై వేలాడుతూ ఉన్నాడు. అక్కడ కూడా పలుకుతున్న మాట ఒకటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక క్షమించబ్బా. ఏం గుండెండి ఆ గుండె, ప్రేమతో నిండిపోయిన గుండెండి అది. ప్రియ స్నేహితుడా, ఈరోజు మీ అత్తగారిని, మీ మామగారిని, మీ భర్త గారిని, నీ భార్య గారిని క్షమించగలవా? నీ బిడ్డలను క్షమించగలవా? మీ అమ్మ నాన్నలను క్షమించగలవా? నీ తోబుట్టును క్షమించగలవా? నీ దైవజనుని క్షమించగలవా? నీ విశ్వాసుని క్షమించగలవా? నీ ఇరుగు పొరుగు వారిని క్షమించగలవా? ప్రేమించగలవా? వారి క్షేమం కోరుకోగలవా? మరలా వారితో కలవగలవా? కొంతమంది అంటారు, నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ వాడిని క్షమించండి, వాడితో మాట్లాడు, అవసరమైతే నేను నరకానికి వెళ్ళిపోతాను. నరకానికి వెళ్ళిపోయేలాకుంటే ఇంకెందుకు బైబిల్, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు బతికి వదిలేయి. ప్రార్థన చేస్తాం మనం, పరలోక ప్రార్థన. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము నీవు మా అపరాధం క్షమించమని. వాడు చెప్పనా, నువ్వే చెప్పు దేవుడికి ఏమని, మా ఎడల అపరాధం చేసిన వారిని అమ్మా మేము క్షమించి ఉన్న ప్రకారం నువ్వు మమ్మల్ని క్షమించు. అంటే నువ్వేం చెప్తున్నావు, నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించొద్దని. మరి క్షమించావా? క్షమించేసాము, అయిపోయిందా గొడవ. క్షమిస్తే సంఘాన్ని ఎందుకు విడిచి వెళ్ళావు? క్షమిస్తే అమ్మ నాన్నలు ఎందుకు విడిచి వెళ్ళావు? క్షమిస్తే ఆత్మీయ తండ్రిని ఎందుకు చేస్తావు? క్షమిస్తే వారితో ఎందుకు మాట్లాడతలేదు? క్షమిస్తే వారితో ఎందుకు కలిసి ఉండలేదు? క్షమిస్తే ఆ సంఘంలో ఎందుకు ఉండలేదు? క్షమిస్తే ఆ కుటుంబంలో ఎందుకు ఉండలేదు? క్షమిస్తే ఆ తోబుట్టులతో ఎందుకు మాట్లాడతలేదు? మాటల్లో క్షమించేడు కాదు, క్రియల్లో ఉండాలి. క్షమిస్తే ఆ తోబుట్టులతో ఉండాలి, క్షమిస్తే ఆ తల్లిదండ్రులతో ఉండాలి, ఆ తల్లిదండ్రులను చేర్చుకోవాలి, క్షమిస్తే ఆత్మీయ తండ్రితో కలవాలి, ఉండాలి, ఆ సంఘంలో ఉండాలి. మేము క్షమించేసి అయిపోయింది, నేను ఇంకో సంఘానికి వెళ్ళిపోతాను, నేను క్షమించిన అయిపోయాను, మా అమ్మలను క్షమించేసాను కానీ వాళ్ళతో మాట్లాడను, మా అన్నని మా తమ్ముడిని క్షమించేశాను కాకపోతే వాళ్ళతో మాట్లాడినా ఇంటికి వెళ్ళి, ఇదే క్షమాపణ? ఇదేమి ప్రేమ? ఇది కల్తీ ప్రేమ. నా యేసయ్య ప్రేమ ఒరిజినల్, అది శాశ్వతమైన ప్రేమ, మచ్చలేని ప్రేమ, డంబము లేని ప్రేమ. అబ్బా ఎంతో గొప్ప ప్రేమ అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషికి ఓర్పు లేదు, సహనము లేదు, ప్రేమ లేదు, తగ్గింపు లేదు, క్షమాగుణం లేదు. బైబిల్ పట్టుకెళ్ళిపోతారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, సాక్ష్యాలు చెప్తారు, గొప్ప కబుర్లు చెప్తారు. ఇవన్నీ నీలో లేకపోతే నువ్వు దేవుని బిడ్డ కాదు. యేసయ్యలో ఎన్ని ఉన్నాయి, ఎంతో ఓర్చుకున్నాడు, ఎన్నో నిందలు ఓర్చుకున్నాడు, ఎన్నో శ్రమలు ఓర్చుకున్నాడు, ఎన్నో బాధలు నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా? ఆయనకున్నారు కపట నటనతో ప్రేమించేవాళ్ళు, అమ్మేసినాడు అయినా ఓర్చుకున్నాడు, కొట్టారు అయినా ఓర్చుకున్నాడు, తిట్టారు అయినా ఓర్చుకున్నాడు, నిందించారు అయినా ఓర్చుకున్నాడు, అన్యాయపు తీర్పు తీర్చి సిలువెక్కించారు అయినా ఓర్చుకున్నాడు. బిడ్డా నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా? ఎందుకంత ఆవేశం, ఎందుకంత కోపం? అమ్మ ఒక మాట అంటే ఓర్చుకోలేవా? నాన్న ఒక మాట అంటే సహించుకోలేవా? నీ ఆత్మీయ తండ్రి ఒక మాట అంటే సరిపడా ఓర్చుకోలేవా? పనికి మాలిన స్నేహితులు ఎవరెవరు ఎన్ని మాట్లాడినా
దెబ్బలు కొట్టేసినా, తిట్టినా, దూషించినా ఓర్చుకుంటావు. అమ్మా నాన్నంటే ఓర్చుకోవు, నువ్వు దైవజనుడు అంటే ఓర్చుకోవు. అబ్బా, యేసు ప్రభు చూడు ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనకి యేసయ్య కంటే ఎక్కువ బాధలు లేవు కదా, యేసయ్య కంటే ఎక్కువ శ్రమలు లేవు కదా, యేసయ్య కంటే ఎక్కువ నిందలు ఏంటిది కదా మన మీద. ఆయన గడ్డం పెరికారు, పిడిగుద్దులు గుద్దారు, రక్తము చిందించాడు. మనం అంతా అవమానించబడ్డామా? ఆయన వస్త్రాలు కూడా తీసేస్తారు. ఎప్పుడైనా నీ వస్త్రాలు పబ్లిక్గా తీసేశారా? నీ ముఖం ఎడని ఉమ్మేశాడా? నీ ముఖం పిడిగుద్దులు గుద్దారా? మేకులు కొట్టారా? కానీ చిన్న చిన్న బాధలకే ఏం దేవుడో ఏంటో, ఏంటో ఎన్నో డైలాగులు వచ్చేస్తా నీకు. లేదు లేదు లేదు, యేసయ్య కన్నా మనం ఎక్కువ బాధలు ఏం పడలే. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ నిందల్లో, నీ అవమానాల్లో నీ ముందు యేసయ్యని మాదిరిగా పెట్టుకో. నీకు నింద వచ్చిందా? అప్పుడు అనిపించాలి, యేసయ్య పడిన నిందలతో పోల్చుకుంటే ఇది నిందే కాదు. నిన్ను అవమానించారా? నువ్వు వెంటనే అనుకోవాలి, యేసుకు వచ్చిన అవమానంతో పోల్చుకున్న అవమానమే కాదు. ఎవరైనా కొట్టారా? యేసయ్యను కొట్టిన దెబ్బలతో పోల్చుకుంటే నా దెబ్బలే కాదు. ఎవరైనా నమ్మక ద్రోహం చేశారంటే యేసు ప్రభువుని నమ్మేసినటువంటి ఇస్కరియోతు యోధ కంటే నమ్మక ద్రోహం ఏమీ కాదని మనం అన్ని యేసయ్యతో పోల్చుకుంటే యాన్ని మనలో సహనం వస్తుంది, మనలో ఒక ఓర్పు వస్తుంది, ప్రేమ వస్తుంది. ఒక మాట చెప్పనా, ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని క్షమించి దీవించు, నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. ఇది సీక్రెట్. ఇది నువ్వు బాగా దీవించబడాలంటే యాండి పేతురుపతి కట్టడు, మీరు ఆశీర్వాద కార్యక్రమం ఉన్నట్లు ఆయన చెప్పారు కదా, మనల్ని ఆ శత్రువుల్ని ద్వేషించో దీవించు. మాట చెప్పనా, శత్రువులు నీకు నాకు చాలా ఉపకారం చేశారు. ఏం తెలుసా? ఆ శత్రువులే లేకపోతే, ఆ బాధించేవారు లేకపోతే, ఆ నిందలు వేసేవారు లేకపోతే మన భక్తి అంతంత మాత్రంగా ఉండు. ఎప్పుడైతే బాధలు వచ్చేసాయో, నిందలు వచ్చేసాయో వాళ్ళు మనకు మేలైపోతారు. నా విషయంలో అదే జరిగింది పెట్టారా. నాకు వచ్చిన నిందలు బట్టి, శ్రమలు బట్టి ఒకప్పుడు మామూలుగా భక్తి చేసేవాడిని, ఈరోజు ఇంకా దేవుడి దగ్గర అయిపోయాను. పగలు రాత్రి యేసయ్య ఆలోచనలు, యేసయ్య తలంపులు, వాక్యమే, ప్రార్థనే, మాట్లాడితే ప్రార్థనే, ఆయన మహిమగల ఆలోచనలతో ఆయనకు బాగా సమీపం అయిపోయాను, ఆయన దగ్గర అయిపోయాను. అంటే ఇప్పుడు శత్రువులు, బాధలు, నిందలు, అవమానం అంటే యేసు ప్రభు దగ్గరగా చేశాయి. అండ్ ఒకప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు ఆశీర్వాదం అధికమైపోయింది, మేలు అధికమైపోయింది, కృప అధికమైపోయింది, మహిమ అధికమైపోయింది, మీటింగ్లు ఎక్కువైపోయినాయి, అండ్ సొమ్ము ఎక్కువైపోయింది, అన్ని దీవెనలు ఎక్కువైపోయినాయండి బాబు. కాబట్టి శత్రువులు ఎప్పుడు మనకు మేలే. వాళ్ళు ఎప్పటికప్పుడు దేవుడి దగ్గర చేస్తారు మనల్ని, మన ప్రార్థన చేసి ఎదిగేలా చేస్తారు. మనం ఓర్చుకుందాం. యేసయ్య ఓర్చుకోడు కదా, యేసయ్య సహించుకోడు కదా, యేసయ్య ప్రేమించడు కదా, యేసయ్య క్షమించడు కదా. మనం అలా బ్రతుకుదాం. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఆ ఓర్పు, ఆ సహనం, ఆ ప్రేమ, ఆ తగ్గింపు, క్షమాగుణ మాకు దయచేయండి. నీ వాక్యానుసారంగా నిన్ను పొడి జీవించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.